ఛానల్లోకి స్వాగతం. ఈరోజు మన ఛానల్లో తులా రాశి వారి గురించి తెలుసుకుందాం. జూలై 6వ తేదీన ఆదివారం రోజున అయితే తొలి ఏకాదశి పండుగ రానుంది. కనుక ఈ తొలి ఏకాదశి రోజున మీరు ఖచ్చితంగా రాళ్ళ ఉప్పుతో ఈ పరిహారం చేయండి చాలు. 24 గంటలు మీ సమస్యలన్నీ తొలగిపోతాయి. మీ కోరికలు కూడా ఖచ్చితంగా నెరవేరుతాయి. తొలి ఏకాదశి అనేది చాలా పవిత్రమైనది. తొలి ఏకాదశి రోజున ఇలా చేసేటువంటి పూజలు కానీ ఎంతో మంచి ఫలితాలను తెచ్చిపెడుతూ ఉంటాయి. కాబట్టి తులారాశిలో జన్మించినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఈ పవిత్రమైన తొలి ఏకాదశి అనేది మన తెలుగు వారి యొక్క ప్రథమ పండుగ అనేది మనం చెప్పుకోవచ్చు. కనుక ఈ యొక్క తొలి ఏకాదశి పండుగ రోజున ఈ తులారాశిలో పుట్టిన వారైతే ఈ రాళ్ళ ఉప్పుతో ఈ పరిహారం చేయండి చాలు. మీకు ఎలాంటి సమస్యలున్నా ఖచ్చితంగా తొలగిపోతాయి. ఇక అదృష్టం అనేది మిమ్మల్ని వెతుక్కుంటూ అయితే రాబోతుంది. కాబట్టి ఇంతటి పవిత్రమైన రోజు మళ్ళీ రాదు కనుక ఈ పవిత్రమైన రోజున ఈ తులారాశిలో పుట్టినవారు ఈ యొక్క పరిహారం చేసి చూడండి. శ్రీ లక్ష్మీ నరసింహస్వామి జ్యోతిష్యాలయం. భార్యాభర్తల సమస్యలు, ప్రేమ సమస్యలు, కుటుంబ సమస్యలు, వ్యాపారంలో నష్టం రావటం, మనశ్శాంతి లేకపోవటం, అనుకున్న పనులు కాకపోవడం, కోర్టు సమస్యలు, నరదృష్టి, సంతాన సమస్యలు, పెండ్లి కుదరకపోవడం, ఆరోగ్య సమస్యలు, వాస్తు ఇంటి సమస్యలు, విదేశీ ప్రయాణం, ధనం నిలకడ లేకపోవడం, మీకు ఎటువంటి పర్సనల్ సమస్యలున్నా జ్యోతిష్యం చెప్పబడును. మీరు సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 7993422886. మీకు ఎటువంటి సమస్యలున్నా ఒక్కసారి జ్యోతిష్యం చెప్పించుకోండి. మీ జీవితాన్ని పూర్తిగా మార్చుకోండి. ఇక వివరాలకు వెళ్తే గనక ఈ తులారాశిలో జన్మించినటువంటి వ్యక్తులు ఈ తొలి ఏకాదశి రోజున అయితే రాత్రి 12 గంటల లోపు ఈ యొక్క ఉప్పు పరిహారం చేసి చూడండి. మీరే ఆశ్చర్యపోయే విధంగా మీరు ఖచ్చితంగా కోటీశ్వరులుగా మారిపోతారు. కనుక ఈ ఉప్పుతో ఏ పరిహారం చేయాలి, ఏ విధంగా చేయాలి అనేటువంటి పూర్తి అంశాలని మన ఛానల్లో వివరంగా తెలుసుకుందాం. అంతకన్నా ముందు నా చిన్న రిక్వెస్ట్ అండి, వీడియో పూర్తిగా చూడండి, నచ్చితే లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. తులారాశి అనేది రాశి చక్రంలో 7వ రాశి. చిత్త నక్షత్రంలోని 3, 4 పాదాలు, స్వాతి నక్షత్రంలోని 1, 2, 3, 4 పాదాలు, విశాఖ నక్షత్రంలోని జన్మించిన వ్యక్తులని తులారాశికి చెందుతారు. ఈ రాశి అధిపతి వచ్చేసి శుక్రుడు. ఇక ఈ తులారాశిలో జన్మించినటువంటి వారికైతే మంచి మనసు అనేది ఉంటుంది. ఇక వీరి మనస్తత్వం అనేది చాలా అద్భుతంగా ఉంటుంది. వీరి జాతకంలో ఉన్నటువంటి ఎన్ని రకాల సమస్యలు అయినా సరే ఈ సమయంలో అయితే వీడేటువంటి సమయం అనేది చెప్పుకోవచ్చు. వీరికి ఉన్నటువంటి ఎలాంటి సమస్యలు అయినా మెల్లిమెల్లిగా అయితే తొలగిపోయే అవకాశాలైతే వీరికైతే కనిపిస్తుంది. ఇక అదృష్టం అనేది పట్టుకొని జాతకంలో ఉన్నటువంటి చిన్న చిన్న సమస్యలు కూడా తొలగిపోయే అవకాశాలైతే ఈ రాశి వారికి కనిపిస్తున్నాయి. వీరికి మంచి గోచారం అయితే ఉంటుందని చెప్పుకోవచ్చు. ఇక అంతేకాకుండా వీరి జాతకరీత్యా ఉన్నటువంటి చిన్న చిన్న సమస్యలు ఏవైనా ఈ సమయంలో అయితే ఖచ్చితంగా కూడా వీరికైతే తొలగిపోతాయని అయితే చెప్పుకోవచ్చు. ఇక వీరు చాలా అంటే చాలా రకాల సమస్యలను అనుభవించి అయితే ఉన్నారు. ఇప్పటి వరకు వీరు ఎన్నో రకాల సమస్యలను కూడా అనుభవించి ఉంటారు ఈ యొక్క తులా రాశివారు. వీరికి ముందు ముందు రోజుల్లో ఆ యొక్క సమస్యలు అయితే తప్పకుండా తొలగిపోయే అవకాశాలైతే కనిపిస్తుంది. అదృష్టం అనేది ఖచ్చితంగా పడుతుందని అయితే చెప్పుకోవచ్చు. ఇక వీరికి అదృష్టం ఎందుకు పడుతుందని మీరు అనుకుంటున్నారా? ఎందుకంటే ఈ రాశిలో జన్మించినటువంటి వారు తొలి ఏకాదశి పండుగ రోజునైతే రాత్రి 12 గంటల లోపు ఈ యొక్క పరిహారం అనేది ఉప్పు పరిహారం అనేది రహస్యంగా చేసి చూడండి. మీరే ఆశ్చర్యపోయే విధంగా మీరు ధనవంతులుగా మారిపోతారు. కాబట్టి ఈ యొక్క పరిహారం చేసి చూడండి. మీ సమస్యలు, మీ అప్పులు అన్నీ తొలగిపోవడం అనేది జరుగుతుంది. 24 గంటలు అయితే మీకు మంచి సమస్యలు కూడా తొలగిపోతాయి. మీకు పరిష్కారం అనేది లభించబోతుంది. కాబట్టి ఈ యొక్క తులారాశిలో పుట్టిన వారు స్త్రీలు కానీ, పురుషులు కానీ ఎవరైనా కానీ ఈ చిన్న ఉప్పుతో పరిహారం అనేది చేసి చూడండి. ఇలా నిజంగా ఇలాంటి అప్పుల బాధలు గనక మనం పడ్డాము అని అంటే అందులో నుంచి బయటకి రావాలి అన్నా కూడా ఎంతో కష్టపడవలసి అయితే ఉంటుంది. అప్పు అనేది మనం వెంటనే వెళ్ళి తీసుకుంటూ ఉంటాం. అలాగే వేరే వాళ్ళకి అప్పు అడుగుతూ ఉంటాం. వాళ్ళు ఇస్తూ ఉంటారు. వాళ్ళు వడ్డీ ఎంతగానో సరే పర్లేదు అని చెప్పేసి తీసేసుకుంటూ ఉంటాం. కానీ ఆ వడ్డీలో తీర్చాలి అంటే ఆ వడ్డీతో పాటు అసలు కూడా తీర్చాలి అని గనక మనం ఎంతోగానో కష్టపడుతూ ఉంటాం.
అప్పులు కట్టేటప్పుడు అయ్యో! ఎందుకురా అప్పు చేశాము అని మనమైతే అనుకుంటూ ఉంటాం. వడ్డీ ఎక్కువగా ఉంటుంది. ఆ వడ్డీ నెలల్లో ఖచ్చితంగా మనం ఎంత కష్టపడినా ఆ వడ్డీ అసలు తీర్చలేకపోతూ ఉంటాం. మనం ఎవరి దగ్గరైనా సరే అప్పు తీసుకున్నాము అంటే, అప్పు తీసుకున్న సమయం సందర్భం అని కూడా మనం మంచిగా ఉండాలి. అందువల్ల అలాంటి సమయాన్ని చూసి కూడా అప్పు అనేది తీసుకోవాలి. అలాగే చాలామంది సిట్యుయేషన్‌లో మన సమయం, టైం బాగుందా? లేదా అని చెప్పేసి ఇవన్నీ కూడా ఆలోచించి తీసుకోవాలి. చాలా కష్టమైతే అవుతుంది. అందువల్ల అవసరాన్ని బట్టి మనం అప్పులు చేస్తూ ఉంటాం. అలాగా తీసుకున్న అప్పుల నుంచి బయటపడాలి అంటే ఇప్పుడు మేము చెప్పబోయే ఈ మార్గాన్ని ఖచ్చితంగా ఈ తులా రాశిలో పుట్టినవారు ఈ పరిహారం చేయండి. ఖచ్చితంగా మీ అప్పుల ఊబిలో నుండి మీరు బయటపడడానికి ఇదొక చిన్న అవకాశం అయితే మీకు రాబోతుంది. కాబట్టి ఈ అవకాశం అనేది ఖచ్చితంగా అందరూ కూడా సద్వినియోగం చేసుకుంటే మీ అప్పుల బాధల నుంచి మీకు ఉపశమనం అనేది లభించబోతుంది. అలాగే ఈ కల్లుప్పుతోనే ఎందుకు చేయాలనేది మీకు ఆలోచన రావచ్చు. ఈ కల్లు ఉప్పుతో పరిహారం చేయటం వల్ల 100% అయితే మనకు చాలా మంచి రిజల్ట్ అనేది ఇస్తుంది. ఎన్నో రకాల పరిహారాలు కూడా ఈ కల్లు ఉప్పుతో మనం చేస్తాము. అలాగే వాటి నుంచి మంచి రిజల్ట్ కూడా పొందుతాం. అంటే మన అమావాస్య, పౌర్ణమి తిథుల్లో ఇలా ఎన్నో పరిహారాలు చేస్తూ ఉంటాము. అలాగే ఇప్పుడు చెప్పబోయే పరిహారం కల్లుప్పుతో మన అప్పులు తీర్చుకోవాలంటే ఖచ్చితంగా ఈ తొలి ఏకాదశి రోజు మనకు ఆదివారంతో కలిసి రావడం చాలా విశేషం కనుక ఈ ఆదివారంతో కలిసి రావడంతో రాత్రి 12 గంటల లోపు మీకు ఈ ఉప్పు పరిహారం ఎప్పుడైనా చేసుకోవచ్చు. మీకున్న అప్పు కోసమైనా లేదా సరే మీరు తాకట్లో పెట్టిన బంగారమైనా సరే విడిపించుకునే పరిహారం చేసుకోవచ్చు. ఈ పరిహారాన్ని ఏ విధంగా చేయాలి అంటే రాత్రి 12 గంటల లోపు అంటే చీకటి పడిన తర్వాతనే అంటే 7-12 గంటల లోపైతే ఈ పరిహారం చేయండి. మీకు మంచి రిజల్ట్ అనేది వస్తుంది. ఇక ఈ ఉప్పుతో ఏ పరిహారం చేయాలి అంటే, మీరు ఇంట్లో వాడుకునే ఉప్పు పరిహారం దీనికి పనికిరాదు. కాబట్టి మీరు కొత్త ఉప్పు ప్యాకెట్‌ని తీసుకొని, ఆ రాళ్ళ ఉప్పుని తీసుకొచ్చి, మీరు మట్టి ప్రమిద ఇట్లా పెద్దగా ఉంటుంది చూడు, ఆ మట్టి ప్రమిదను తీసుకొని, దానిని శుభ్రంగా కడగండి. కడిగి తుడిచి దాంట్లో నిండుగా కల్లు ఉప్పుని పొయ్యండి. ఇలా పోసిన తర్వాత దాని మీద కొంచెం పసుపుని చల్లండి. ఇలా చల్లిన తర్వాత 7 లవంగాలను దాని మీద లైన్‌గా రౌండ్ సర్కిల్‌లో పెట్టండి. ఇలా పెట్టిన తర్వాత ఈ కల్లుప్పిని ఎక్కడంటే మీ ఇంట్లో ఈశాన్య మూలలో పెట్టండి. ఇలా పెట్టేటప్పుడు మీరు మనసులో ఏమనుకుంటున్నారో అది మీరు ఎంతగా అయితే అప్పు ఉందో, లేదంటే ఎంతైతే తాకట్లో బంగారం ఉందో, లేదా మీకు ఏదైనా మనసులో కోరిక ఉన్నట్లయితే గనక ఆ కోరిక కానీ, అప్పు కానీ మీరు ఏదైతే అనుకుంటున్నారో అది ఖచ్చితంగా 3 సార్లయితే అనుకోండి. ఇలా అనుకున్న తర్వాత అక్కడ మీరు దీన్ని పెట్టండి. అలాగే మీ ఇష్ట దైవాన్ని కూడా మీ మనసులో అనుకుంటూ మీరు ఖచ్చితంగా లక్ష్మీదేవిని, విష్ణుమూర్తిని ఖచ్చితంగా మీరు తలుచుకుంటూ మా అప్పులన్నీ తీరినందుకు ధన్యవాదాలు అని చెప్పి ఈ పరిహారాన్ని చేసుకుంటున్నాం. అలా తలుచుకొని ఈ కల్లుప్పుని మీరు ఏం చేస్తారంటే ఇంట్లో హాల్ ఉంటుంది చూడు, ఆ హాల్‌లో ఈశాన్య మూలలో ఈ మట్టి పాత్రను అక్కడ పెట్టండి. ఈ పరిహారం చేసే ముందు ఎవరికీ కూడా చెప్పకూడదు. ఎందుకంటే మీ పరిహారం అనేది ఫలించదు కాబట్టి అంటే ఇంట్లో వాళ్ళకి తెలిసినా ఏం పర్లేదు కానీ బయట వాళ్ళకి అంటే మీ స్నేహితులు కావచ్చు, మీ ఇరుగు పొరుగు చుట్టాలు, బంధువులు ఇలా ఎవ్వరైనా సరే ఈ యొక్క రహస్యాన్ని మీరు ఎవ్వరికీ కూడా చెప్పి పరిహారం చేసినట్లే కనుక మీకు పరిహారం అనేది ఫలించక వృధా అవుతుంది. కాబట్టి మీరు రహస్యంగా ఈ పరిహారం అనేది ఈ రోజున తొలి ఏకాదశి రోజున రాత్రి 12 గంటలలోపు ఎప్పుడైనా ఈ పరిహారం అనేది చేయండి. ఖచ్చితంగా మీకు అదృష్టం అనేది మీ తలుపు తట్టబోతుంది. ఇక మీ అప్పుల బాధలు కూడా తొలగిపోతాయి. ఇక మీరు ఖచ్చితంగా మీరు ఆశ్చర్యపోతారు. ఇలా ఎందుకు నైట్‌లో చేయాలి అంటే, ఇలా నైట్ అంతా మనం అలా పెట్టడం వల్ల ఇంట్లో ఉన్న నకారాత్మక శక్తులన్నీ లాగేసుకుంటుంది. అలాగే ఆ ఉప్పుని కూడా గాజు గ్లాస్ కానీ, మట్టి ప్రమిదలోని వేస్తున్నాం. ఎందుకంటే కల్లుప్పు వేసిన మట్టి పాత్రకి కానీ, గాజు గ్లాసుకి కానీ నెగెటివ్ ఎనర్జీ అబ్జర్వ్ చేసుకునే శక్తి అనేది బాగా ఉంటుంది. ఇక ఇలా చేయండి. ఇలా చేసిన తర్వాత ఆ ఉప్పుని ఉదయాన్నే లేవగానే ఎక్కడైనా తొక్కని ప్రదేశంలో పొయ్యండి. ఇలా చేయటం వల్ల మీకు ఖచ్చితంగా అప్పుల బాధ నుంచి ఉపశమనం అనేది లభించబోతుంది. కనుక ఈ తులా రాశిలో జన్మించినటువంటి స్త్రీలు కానీ, పురుషులు కానీ ఎవ్వరైనా ఈ పరిహారం అనేది పాటించవచ్చు. కనుక ఈ తులా రాశిలో జన్మించినటువంటి అప్పుల బాధలో ఉన్నట్లే లేదా వేరే విషయంలో ఏదైనా బాధపడినట్లయితే ఖచ్చితంగా ఈ పరిహారం చేయండి చాలు.